హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదో మామిడికాయలు, ఇవైతే కోత మామిడికాయలు అంటారు. లాస్ట్కి అయితే ఇవే ఉంటాయి, ఎక్కువ శాతానికి కోత మామిడికాయలే ఉంటాయి. మా అత్తమ్మనైతే ఒక మామిడికాయ అయితే ఇచ్చింది, కోత మామిడికాయ. ఈ వర్షాకాలం ఈ సీజన్లో ఇట్లా మామిడికాయలు దొరకడు, అది కాయే. పండ్లే ఎక్కువ శాతానికి ఉంటాయి. ఆ పండ్లలో కూడా వర్షం పడుతుంటే పురుగులే పడతాయి. ఇది ఎట్లున్నదో ఒకసారి కట్ చేసి అయితే చూద్దాము. మిన్న అయితే కట్ చేయి మమ్మీ అంటాడు. ఈ సీజన్లోనైతే కోత మామిడికాయలే ఎక్కువ దొరుకుతాయి, ఇవే లాస్ట్కి ఉంటాయి. ఇక్కడ ఇటు సైడ్ అయితే ఎక్కువ. అయితే కట్ చేసి చూద్దాం. ఇది కొంచెం కాయ లెక్కనే ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. పళ్ళు మామిడికాయలు పళ్ళు పడితే ఇప్పుడు పురుగులు అయితే పడతాయి, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. వర్షాలు పడితే ఖచ్చితంగా పురుగులు అయితే ఉంటాయి అందులో. ఇదైతే బాగానే ఉన్నది, మంచిగా ఉన్నది. కోతపరి మంచిగానే ఉంటాయి, పురుగులు పట్టాయి. వర్షం పడితే పళ్ళు కోతపరి, అది కోత మామిడికాయలు అంటారు మా అమ్మలు. ఇది కోతపరి అంటారు. ఇప్పుడు తీయగా ఉంటాయి కోతపరి. లాస్ట్కి ఇవే ఉంటాయి కదా. ఇవి అన్నీ కూర్చుదామా? ఇక్కడే కూర్చో, ఆడబెట్టి ఇక్కడ కూర్చో. నీకేమైంది? ఇక్కడ నువ్వు ఇక్కడ కూర్చో, కూర్చో ఆడ కూర్చో. ఇంకా చిన్నగా కట్ చేసి అల్లా గిట్లా చిన్న గిట్లనా? తిన్నావా? తిన్నావా? ఇక్కడ రా, ఇక్కడికి రా. ఇవి మా పెద్ద అబ్బాయికి అయితే ఉంచుతాను. మంచిగానే ఉన్నది, తీయ తీయ పుల్ల పుల్లగా. ఏదైనా అన్ సీజన్లో దొరికితే అందుకొని తింటాం. ఇన్ని రోజున చిరుపక్క పళ్ళు తిన్నాం, ఇప్పుడు మామిడి పళ్ళు, రెండు ఒకటేసారి అవుతానే. మంచిగా ఉందా? ఇప్పుడు మా దగ్గరలో ఉన్న సిటీకి అయితే వెళ్తాను మేము. అక్కడ ఏం చేస్తాము ఏంటిది అనేది ఒకసారి చూడండి. ఏటన్నా సిటీకి పోయినప్పుడు అయితే ఇట్లాంటి సీజన్స్ అయితే ఖచ్చితంగా కొంటూ పోతా నేను. ఇక మా పెద్దోడైతే ఉంటాడు కదా, మా చిన్నోడైతే అస్సలే ఉంటాడు ఇంటికాడ. నేను ఎటు పోతే అటే, ఎటు పోతానవరా తెలియదు. మమ్మీ ఎటంటే అటే, అంతే కదా. సేటు మంచిగా చూస్తాడు. ఇక ఈ తాతనేమో బియ్యం పెడతాడు. మిన్ను, నీకు ఎవరిచ్చారు చాక్లెట్? అది చూపెట్టాడు. ఎవరిచ్చిళ్ళు? ఎవరైనా ఇత్తనే తీసుకుంటావా? ఆ తాతకి బాయ్ చెప్పు, ఇక బాయ్ చెప్పు గటు. థ్యాంక్ యూ అను. అబ్బో, అయితే మేమైతే సిటీకి పోయి వచ్చినాము. ఏమేమి సామాన్లు తెచ్చినామో ఒకసారి అయితే చూపెడతాను. మాకైతే దగ్గరనే ఉంటుంది సిటీ, అందుకే తొందర వెళ్ళి ఒక గంట సేపట్లో వెళ్ళి తీసుకుని వచ్చిన. అక్కడికి ఇక్కడికి ఏది ఉన్నా కూడా 5 రూపీస్ తేడాతోటి అయితే ఉంటుంది. అందుకే ఇవైతే నేను తొందర వెళ్ళి మా ఆయనతోటే వెళ్ళిన. ఆయనకు కూడా ఏదో చిన్న పని ఉంటే ఆయన ఆ పని చూసుకున్నాడు. నేనైతే హోల్సేల్ కిరాణా షాపులనైతే ఇవన్నీ అయితే సామాన్లు అయితే తీసుకున్నా. ఏంటి తీసుకున్నాను అని చూస్తాను కదా. ఇక మంచిగా కూర్చున్నాడు కదా. ఈయన ఎందుకు కూర్చున్నాడు అంటే ఇప్పుడు చెప్తా నేను. ఇగో ఇందులో ఒక ఐటమ్ అయితే ఆయనకు కావాల్సింది ఉన్నది. ఇగో దీనికోసం అయితే కూర్చున్నాడు. లేకుంటే 100 రూపాయలు ఇచ్చినా కూడా అక్కడ కూర్చోకపోతుండే. ఇప్పుడు ఏటో ఒక్క దిక్కైతే తిరుగుతూనే ఉంటాడు. దీనికోసం అయితే కూర్చున్నాడు. కట్ చేయమని తిరుగుతాడు. ఇవైతే తింటాడంట. ఇగో చక్కెర, దేవిన నూనె, ఆయిల్, పప్పు, చెకోడీలు, బట్టల సబ్బులు, అట్లాగే ఇది అగరబత్తులు దేవునికి, పారాషూట్ ఆయిల్, ఇవి మన ఆలుగడ్డ, ఇవన్నీ అయితే తీసుకున్నా. తక్కువనే తీసుకున్నా నేనైతే. అది పప్పు. ఇవేంటి చెప్పు?
నువ్వు చెప్పు, మరి నేను చెప్తానే కదా, వినొచ్చు కదా. ఎటు పోతాం? అటు పూస్తుంది. ఏగో సన్ఫ్లవర్ పువ్వుని చూసి, ఏగో సన్ఫ్లవర్ దీన్ని అయితే చూసి అంటాండు కదా, అటు పూస్తుంది కదా ఇది అంటాండు, అటు పూస్తుంది. ఎక్కడ చూసావు మరి? అమ్మమ్మ వాళ్ళ బావి దగ్గరనా? ఫోన్లో చూసినావా? బొమ్మలు చూసుకుంటే ఇది చూసినావా? గుర్తు పట్టినావా? అదే ఆ గింజల నుండి ఆయిల్ తీస్తారు, ఇది అదే ఆయిల్. ఇక దీన్ని చూసి అయితే అటు తిరగదా అంటాను, సన్ఫ్లవర్ చూసి కింద పడతాయి. ఇగో ఇదైతే సామాన్, నేను తెచ్చిన సామాన్ అయితే ఇది. ఏం లేదు అనుకున్నా కానీ ఒక 1000 రూపాయలు అయితే లేచిపోయినాయి. సార్ అయితే అస్సలు ఆగుతలేడు, మా చిన్న సారు. ఆయనకైతే ఇప్పుడు చెకోడీలు ఖచ్చితంగా కట్ చేసి అవి తీసి ఇవ్వాలి. తీసి ఇచ్చేదాకా నన్ను నా ఎంబడే ఉంటూనే ఉంటాడు, తింటా తింటా తింటా. ఇక మా సార్కు చెకోడీలు అయితే ఇక ఇష్టం, ఇక అన్ని ప్యాకెట్ తినమన్నా తింటాడు. పాటు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? నాకు ఒకటి ఇయ్యవా? మా ఇంట్లోనైతే చెకోడీలు అందరికి ఇష్టమే. ఇక ఎట్లా తింటాను చూడు. ఇవి ఎందుకో మరి ఇంట్లో ఎత్తి ఇంత టేస్ట్ అయితే రానే రావు. ఇవాళ ఒక్కరోజే ఉంటాయి, ఇవి మొత్తం లేపేస్తారు వాటిని, అంత ఇష్టం ఇవి. అందుకే చెకోడీలు అయితే తెచ్చిన నేను. బయట అయితేనో అని తింటాడు, ఇంట్లో అయితేనో హూ హూ అంటాడు. ఏంటిరా చెకోడా? పకోడీ కాదు అది, చెకోడీ. ఏదైతే మంచిగా కమ్మ ఉంటాయి కదా, ఇంట్లో మంచిగా ఉండయి కదా, అట్లా అట్లా తేవాలి, ఎప్పటికి అట్లా తేవాలి. ఏడ తేవద్దు? అక్కడ కాసిపేట పోయి తేవాలా ఎప్పటికి? సరే, అంతేగాని ఇంట్లోనైతే తినా అంటావు, అంతే కదా. నాకు దగ్గరలో ఉన్న ఏదన్నా హోల్సేల్ కిరాణా షాప్కి అయితే వెళ్ళి ఖచ్చితంగా మనకు కావాల్సిన వస్తువులే కొనుక్కోండి. డిమార్ట్ అని ఎగబడి పోతే మాత్రం మనం 2000 తీసుకోపోతే అక్కడ ఖచ్చితంగా 4000 అయితే అవుతాయి. ఎందుకంటే ఏది చూసినా కొనబుద్ధి అవుతుంది. అదే మనం కిరాణా షాప్కి అయితే లిస్ట్ రాసుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎంత కావాలో అంతే కొనుక్కుంటాము, మన బడ్జెట్ తగ్గట్టు. మనం డిమార్ట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువనే, మనం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతాయి డబ్బులు అయితే. అందుకే నేనైతే ఎక్కువ శాతం అయితే ఇప్పుడు హోల్సేల్ షాప్లకే వెళ్తున్నాను, కిరాణా షాప్లకే. చాలా రోజులు అవుతుంది డిమార్ట్కి పోక. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.